మీరు పైకెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏమ్మా, వాళ్ళన్న మాటలు ఒక్కసారి భరించలేకపోయావా? మరి జీవితాంతం నేను సంతోషంగా ఉంటానని ఎలా నిర్ణయించారమ్మా? అర్థమవుతోందమ్మా. కన్నారు కాబట్టి పెళ్లి చేయాలి. కానీ నాకు అర్థం కానిదేంటంటే, వాడితో పెళ్లి చేయడం కోసమే నన్ను కన్నారా? మీరు బెదిరించారు కాబట్టి ఈ పెళ్లి చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక చేసుకుంటున్నా. దాని అర్థం భరించడం అని కాదమ్మా, బతకడం మీద ఇష్టం పోయిందని. నీ కూతురుకో మొగ్గుని తెస్తున్నావన్న విషయం మర్చిపోయి నీ తమ్ముడికి భార్యం చేస్తున్నావు. ఈ ఒక్క విషయంలో అక్కగానే ఎందుకు మిగిలిపోయావమ్మా? పర్లేదమ్మా, ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను. కళ్ళు మూసుకుని బతికేస్తానులే నాన్నా. ఒరే యాబ్రా చదవా, ఈ టైంలో పాటలేంట్రా? వెళ్ళి బాస్కెట్ పట్టరా. బాసుమతి రైసా? బాసుమతి రైస్ ఇప్పుడు ఎందుకండి? ఏంటనే పిలిచావా? పగ తీర్చుకోవడానికి పాకిస్తాన్ అక్కర్లేదు తమ్ముడు, ఇలాంటి పనులు ఒకటి ఉంటే చాలు. నువ్వు వెళ్ళి బేసిని పట్టరా. ఆయ్ బాసంగం అండి, తెత్తానండి. ఆయ్ ఎక్కడ లేని క్రేజీ ఫెలోస్ అంతా నా దగ్గర చేరతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే తమ్ముడు, డ్రెస్ ఎలా ఉంది? ఏంటి తమ్ముడు, బాలేదా? చెప్పు, ఇప్పేమంటావా? అన్నయ్య, ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అందం మీద కాదు, అపాయం మీద. అపాయం అనేది ఓవరాజ్ డిక్టేషన్ లోనే లేదు, అపోజిషన్ లో ఉందిగా. ఓవరాజ్ గురించి నువ్వు చెప్పేది? ఆన్ ద వేలో కలిసాడు అన్నయ్య. ఈ కల్లోలాని కారణం అంతా వాడే. వాడు కల్లోల వెంట తమ్ముడు, తల్లో పెయిన్లు అంటాడు. అందుకే కనబడకుండా టార్చర్ పెట్టేస్తున్నాడు. నువ్వు ఇలానే ఉండు, వాడి గెలుపు వన్ వే అయిపోద్ది. ఇంకా కన్వే కాలేదా? ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇదిగో తమ్ముడు ఆగాదు, సొల్యూషన్ చెప్పకుండా ఇంగ్లీష్ లో ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతావేంటి? నీ పెళ్ళి అవ్వాలంటే వాడిని పక్కనే ఉండాలి. చిచ్చి శాడిస్తేదవా, ఆ నా పక్కన ఉంటావేంటి? సరే నీ ఇష్టం. తమ్ముడు ఆగాదు, నువ్వు చెప్పినట్లే వాడికి ఫోన్ కొడతా, వాడు ఎదురుగుండా నేను నా మేనగోళ్ళ మేడలో తాలి కడతా, విజయకేతనం ఎగరేస్తా. నేను చూస్తా, రాని వాడిని. ఎలా వచ్చావు? 4G వచ్చాక కూడా నీ 3Gకి వచ్చింట్రా. ముందు ఎందుకు పిలిచావో చెప్పించావు. సల్మాన్ ఖాన్ బర్త్డే పార్టీకి షారూక్ ఖాన్ వచ్చినట్లు, బాలయ్య 100వ సినిమా ఓపెనింగ్ చిరంజీవి వచ్చినట్లు, నా పెళ్లిలో గౌరవ అతిథిగా నువ్వు ఉండాలి. హుందాగా ప్రవర్తించి నీ హోదాని కాపాడుకో. రై అంటే వీడు చెప్తే సరిపోద్దా? నేను ఇచ్చే రియాక్షన్ అక్కర్లేదా? వీడికి ఇంకా బొలుపు తగ్గల. మరి అందుకే కదా బాబాయ్ ఇద్దరిని కలిపి ఒక చోట పెట్టింది. నువ్వు ఇంకా ఈ కోబాగాడి కోపం సరిగా చూడలా. చూస్తావు, చూపిస్తా. పైకి కెమిడియన్ లా కనిపించొచ్చేమో, కానీ లోపల కనపడని కాలకేయుడున్నాడు తెలుసా? కామెడీలే. మరి అందుకే నేను కమెడియన్ అనేది. ఇప్పటి నుంచి నువ్వు నా స్క్రీన్ ప్లే చూస్తావు, చూడు. ఇదేంటి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటాడు? ఏం చూపిస్తాడు ఇంతకీ? బండి అదిగో వదినా. అనయ్య నువ్వు వెళ్ళి వదిన తీసుకొచ్చే. నువ్వు అలా వెళ్ళిపో నేను జంప్రో. హలో చెప్పరా, ఏం చేస్తున్నావు? మేము వదిన ఎత్తుక్కుంటూ తిండి తిప్పలు లేకుండా పెచ్చకొక్కల రోడ్లమ్మడి తిరిగేస్తుంటే నువ్వు మెట్ట మధ్యాహ్నం పట్ట పగలు మందు కొట్టేసి పడుకున్నావా? దరిద్రుడా, మీ వదిన దొరికేసిందిరా. నేను అదే చెప్తుంటా, దొరికేస్తుందని చెప్పానా? దొరికేసింది. చెప్తే నమ్మని చెప్పి పట్టుకొచ్చేస్తున్నా. సంబరమాశ్చర్యాలు గురి కాకపోతే నా పేరు కట్టప్ప కాదా? హలో అనియా, ఫోన్ పెట్టాడు. పట్టపగలు దాసింటాడు తేంగరాడు. ఏంట్రా చేయి పట్టుకున్నా? వదిన కాదు. ఏంటి ఆ పట్టుకున్నావు? రేయ్, నేనెవరో తెలుసా? మఫ్టీలో ఉన్న లేడీ ఎస్ఐని. మేము బండి మీద తిరిగేస్తాం బిల్లు ఆడాలని. ఎదబెట్టకారం నువ్వు. ఏంటంట? నువ్వు నిజంగా ఎస్ఐ అయితే నీ స్కూల్ డ్రెస్ ఏది? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది? ఇక్కడ ఎడ్యుకేషనలిస్ట్ అమ్మా ఫూఫులేందేది ఒప్పుకోడు. ఈ కట్టప్ప కంటి సూపుతోనే రేపు చేస్తాడు. ఎలా ఉందిరా ప్రూఫ్? నిర్భయ చట్టం కింద లోపలికి తోసేస్తే జాగ్రత్త. అవునా, ఈ దెబ్బతో నువ్వు పోలీసు అని ప్రూఫ్ అయిపోయింది. ఏంట్రా మళ్ళీ డబ్బులు అయిపోయినాయా? ఆయిల్ అయిపోయింది బ్రో. తలాలు పొలాలు మొత్తం అమ్మేయండి, ఏం పర్లేదు. ఇల్లు మిల్లు తప్ప ఇక్కడ ఏం లేదు బ్రో. అవి మాత్రం అమ్మేయకండ్రా, జస్ట్ తనఖా పెట్టండి అంతే. అలాగే మరి నీ పొజిషన్ ఏంటక్కడ? జస్ట్ లాంచ్ లోకి ఎంటర్ అయ్యా, పులి ఇంకా పంజా ఇప్పలా. ఏ అంత మంగమాట చిపోన్ పెట్టే దరిద్రుడా. ఆపరేషన్ గోవారాజు స్టార్ట్స్. 50 రూపీస్ ఉంటే ఇస్తావా? ఈ బోట్లు అందరు నన్ను ఫ్రస్ట్రేట్ చేసి చంపేస్తున్నారు. నీ దరిద్రం నాకు అర్థమైంది. నీ చెప్పేది
50 రూపీస్ ఇస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. సరే చెప్పు. ఈ లాంచీలో కార్తీక్ గాడు ఉన్నాడే, ఆడే ఆ పెళ్లి కూతురు లేపకొచ్చింది. ఈ విషయం గోవారాజు గారికి తెలియక ఆడనే వెనకాలేసి తిరుగుతున్నాడు. ఇదే మ్యాటర్ని లాంచీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నువ్వే టామ్ టామ్ చేయాలి. సరే ఆ. 50 రూపీస్ దే. 50 రూపీస్ శంకర్మా, 500 తీసుకో. నువ్వు గిట్లేంద్రా భయ గోవరాజు గారి లెక్క 50 రూపీస్ అయితే 500 చేతిలో పెడుతున్నావు అంటే నేను బిచ్చాయని అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్ కి చీఫ్ టెక్నీషియన్ ఇడా ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నారు అందరూ. ఈ గోవరాజు గాడేడి, ఈ అవుల మల్లేష్ గాడు గోవరాజు గాడేడు. గోవరాజ్, గోవరాజు ఏంట్రా అసలు ఏమైతుందిరా బాయ్ నా బోట్ల? అడెవడో కార్తీక్ గాడంట వెళ్ళి కూతురు లేపుకోబోయిందంట. ఆ విషయం మొత్తం టామ్ టామ్ చేయమంటూ నీ గలీజ్ గాడు. పెళ్లికి ఎవరిని విలువాలో ఎవరిని విలువదో తెలియదురా ఉల్లిగా. మిస్టర్ కోవరాజ్, ఈ పెళ్లికి మిమ్మల్ని గౌరవ అతిథిగా పిలిపించాం. ముందాగా ప్రవర్తించి మీ హోదాని కాపాడుకోండి. జింగ్ జింగ్. ఏం దొరికిర్రా బాయ్ ఇద్దరికిద్దరు. ఒకడేమో ఉచ్చల చేపలు పట్టేటోడు, ఇంకోడేమో పాయకంలో ఫినాయిల్ తెప్పించేటోడు. ఏంటి నేనా? ఎట్లా పుట్టిర్రా బాయ్ ఇంత గలీజ్ పుట్టుక మీరు? చిచ్చే, అసలు ఈ బోట్లో ఉండాలంటేనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. చల్ పక్కన అప్పుడే అబ్బా, బోటు మెకానిక్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకెంత ఉండాలి ఫ్రస్ట్రేషన్? ఒరే గోవాగా, నిన్ను మాత్రం వదలను రోయ్. వస్తున్నాను. రేయ్, శవాలకు ఫోటోలు తీసే ప్రతి దరిద్రుడు సెలబ్రిటీ ఫోటోషూట్కి రావడమే. అసలు క్లోజప్ ఎలా పెట్టాలి, వైడ్ షాట్ ఎలా తీయాలి, టూ షాట్ ఎలా తీయాలి, లాంగ్ షాట్ ఎలా తీయాలి, ఇవన్నీ తెలుసుకుని సావచ్చుగా. అలాగే. ఎనీ ప్రాబ్లం బ్రో? చూడు తమ్ముడు, ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి? మన నెగటివ్లను మైనస్ చేసి అవతల వాడికి పాజిటివ్ గా చూపించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ దరిద్రుడు నా పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంత ఖర్చు పెట్టి నా పొట్టను క్లోజప్ లో చూసుకుని కుమిలిపోవటానిక? ఇప్పుడేంటి నీ పొట్ట చూసి వదిన హర్ట్ అవుతుంది ఆ. అంతే కదా? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? బ్రో, నువ్వు లోపం అయితే ఆ. వదిన దీపం. ఆ లైటింగ్ లో ఎన్ని బొక్కలు ఉన్నా లైట్ అయిపోతాయి. హౌ ఇస్ ఇట్ బ్రో? ఇప్పుడు రే, నువ్వు కెమెరా రెడీ చేసుకో. దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటారు. అర్థమైందా? నేను చెప్తాను ఉండు. ఎదురే రారా. అది అనే ఇంతేనా? ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ. అది అరే నువ్వు జూమ్ వేసుకోరా, జూమ్ వేసుకో. ఇంకా ఎంతసేపు రా దరిద్రుడా? చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. కవర్ చేయటం కళ్ళద్దలు కూడా లేవు. అంత బాగా ఉందండి మీ స్మైల్లోనే అసలు లోపం ఉంది. అరే, నా స్మైల్కి ఒక నియోజకవర్గం ఫాలోయింగ్ ఉందిరా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అర్థమైంది. ఇది దీపం, నేను లోపం, అంతే కదా? ఒరే ఆఫ్రికా, కరెక్టే. క్లోజ్ తీసే ముందు కొంచెం రేంజ్ మెయింటైన్ చేయి. ఒరే, మాక్సిమం 3 సెకండ్ల మించి ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయలేను రా. రెడీ, తీసుకో. రెడీ, స్మైల్ 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 స్మైల్. తమ్ముడు ఎలా ఉంది? ఏదో మిస్ అవుతుంది అన్నయ్య. ఏం తమ్ముడు, టేక్ ఓకే కాలేదా? ఆడవాళ్ళతోటి వ్యవహారం కదా, నీకు తెలియదేముంది. ఓ పని చేద్దాం, నేను చేసి చూపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి చూడు. ఇది కరెక్ట్. ఓకే. అరే బాగా టైట్ చేసుకోరా. బాబు చాలా గుర్తులు తెస్తాను. అనే చూస్తా ఉండు. ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఓకే. ఇంకా తీయలేదు కదా, తీరా ఎదవా, తీ. చెయ్యి పెట్టు, correct. జంట చాలా బాగున్నారండి. మూసుకుని తీరా. తీ. బాబా బాబా. ఓకేనా? ఓకే సార్, ఓకే. అన్న, ఇంకోటి చూడు, ఇంకో పోస్ట్ చూడు. ఒక్క క్లోజ్ మిస్ అయినా నీ శవాన్ని నువ్వే చూస్తావు. తీ. అది జూమ్ వెళ్ళు. అర్థమైంది కదా? యాజ్ ఇట్ ఈస్ ఇలా చేస్తే చాలు. ఏరా, మీ తింగర్స్ అన్నది సీని వైట్ల సినిమాలు చూడేట్రా? ఆడికి బుర్ర మోకాల్లో ఉంది కాబట్టి నేను దీనికే అంకితం అయిపోయాను రా కోవా. ఆయన ఎంత కడుపు వేసుకొని నా కడుపు నెట్టా పుట్టావురా. ఒరే కోవా, ఏంటని? నీ అభిరుచులు నా అభిరుచులు బాగా కలిసిపోయాయి రోయ్. అమ్మగారు ఊరేంట్రా? రేయ్, నువ్వు అందరితో మాట్లాడితే నాతో మాట్లాడితే దోలు తిరిగిపోతుంది. నీకేమనుకున్నావు? అందుకే కదరా నీ మీద స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను. అమ్మగారు ఊరేంటో చెప్పరా? పైగా నీ ముక్కు నా ముక్కు బాగా మ్యాచ్ అయింది రోయ్. రేయ్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మా ఊరికి పేరే లేదు. ఒరే శోభ పెట్టకురా. మా ఊరు మ్యాప్ లోనే లేదే. తగ్గి చావు.